నేను ఈ భూమి మీద గొప్పవాడిని, ఈ భూమి మీద అలాగా ఇలాగని నువ్వు ఎన్ని చెప్పుకున్నా కూడా ధనవంతుడు అంటున్నాడు. ఇదిగో నీ కొరకు సిద్ధపరచబడిన అదిగో నరకం కాచబడి ఉంది, అందులోకి వెళ్ళిపో. అయ్యా నేను ధనవంతుడిని, ఈ లాజరు ఎవడో తెలుసా? నేను పడేసిన ఆ చెత్త కాగితాలు లేకపోతే చెత్త ఆ చెదాలు నేను పడేసిన రొట్టె ముక్కలు తిని బతికేవాడు. ఈయనేంటి నీ దగ్గర ఉన్నాడు? నేను భూమి మీద ఎంత ధనవంతుడో తెలుసా? అది భూమి వరకే నాయనా. ఈ భూమి వరకు మాత్రం ఈ భూమి మీద నువ్వు నిలబడినప్పుడే నువ్వు ధనవంతుడివి. ఈ భూమి మీద ఉన్నంత కాలమే నువ్వు గొప్పవాడివి. ఈ భూమి మీద నువ్వు జీవించినంత కాలం కూడా నువ్వు గొప్పవాడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. నీతో నిలిచేదేంటో తెలుసా? నీతో ఉండేదేంటో తెలుసా? నీ కొరకు లేకపోతే నీ వెంట వచ్చేదేంటో తెలుసా? విశ్వాసము. దేవునికి స్తోత్రం. ఈ లోకములో ఉన్నది ఏవి కూడా నిలవబడవు. దేవునికి స్తోత్రం. నీతో వచ్చేదేంటో తెలుసా? విశ్వాసం. అందుకోసమే మనకి బలమైన పునాది ఏంటో తెలుసా? విశ్వాసము. అందుకే దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే విశ్వాసాన్ని మనం బలంగా కట్టుకోవాలి. విశ్వాసం ఎప్పుడు వస్తుందంటే వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది, వినకపోతే విశ్వాసం రాదు. నువ్వు దేవునికి దూరంగా ఉంటే విశ్వాసం రాదు. కానీ ఒక వ్యక్తి ఎప్పుడు విశ్వాసంలో ఎదగలడంటే దేవుని మందిరానికి వచ్చి కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉంటుంటే, దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు వింటుంటుంటే నువ్వు విశ్వాసములు ఎలా అవుతావు తెలుసా? ఏవై పారుతావు, ఏమిటి వేరు పారుతావు, బలవంతుడు అవుతావు. పడిపోవటానికి ఏమాత్రం కూడా నీకు అవకాశం ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిరానికి వచ్చిన నీవు ఎలా ఉండాలంటే, అందుకే దేవుని ఎదుట నిలవబడేదేంటో తెలుసా? ఇదిగో నీ విశ్వాసమే. నువ్వు విశ్వాసములో నువ్వు స్థిరంగా ఉంటే, విశ్వాసములో నువ్వు బలంగా ఉంటే, విశ్వాసములో నువ్వు పటిష్టంగా ఉన్నట్లయితే అప్పుడు నువ్వు దేవుని ఎదుట నిలవబడగలవు. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం